మ్యాథ్స్ ట్రిక్స్ అండ్ లాజిక్స్లో ట్రిక్ 36 చూడండి. ఒక నెంబర్ 30% ఇంక్రీజ్ అయిందంట, ఆ తర్వాత 10% డిక్రీజ్ అయిందంట. అయితే ఏం కావాలి? రిజల్టెంట్ చేంజ్ ఏంటో కావాలి. 20% అయితే ఆన్సర్ కాదు, మనందరికీ తెలిసిందే. మరి ఆన్సర్ ఏమవుతుంది? పెరిగిన దాన్నేమో +x అనుకోండి, తగ్గిన దాన్నేమో -y అనుకోండి. ఓకే, తగ్గింది కాబట్టి మైనస్, పెరిగింది కాబట్టి ప్లస్. తర్వాత ఏం చేయాలంటే ఈ +x ఇంటూ -y అంటే ఏమవుతుంది? -xy అవుతుంది. అవునా? డివైడెడ్ బై ఏం చేస్తారంటే 100 చేయండి. చేస్తే ఆన్సర్ అనేది తన్నుకుంటూ ఎగురుకుంటూ వస్తుంది. +x అంటే ఏంటి? +30. -y అంటే ఏంటి? తగ్గింది 10% కాబట్టి -10. మైనస్ ఏం చేయాలి? x ఇంటూ y అంటే 30 ఇంటూ 10, 300 డివైడెడ్ బై 100. ఈ రెండు జీరోలకి ఎగిరిపోతే 30 - 10 అంటే ఎంత? 20. 20 - 3 అంటే ఎంత? 17. ఏ 17? +17. అంటే మీనింగ్ ఏంటి? 17% ఇంక్రీజ్ అవుతుంది అని మీనింగ్ అనమాట. అర్థమైంది ఎలా చేసామో? అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్రీమియం కంటెంట్ కోసం మాత్రం విన్ విత్ అస్ని జాయిన్ అవ్వటం మర్చిపోవద్దు.